కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాను కూడా పోలేదు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు అది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. R&R గురించి కనీసం పట్టించుకోకుండానే కాఫర్ డ్యామ్ పన్ను కూడా మొదలు పెట్టేశాడు. రేపు పొద్దున ఆ కాఫర్ డ్యామ్ కానీ ఒకవేళ పూర్తయిందంటే, ఇనండేషన్ జరిగిందంటే వీళ్ళంతా కూడా భూములు ఇచ్చిన త్యాగమూర్తులు వీళ్ళంతా పరిస్థితి ఏమిటి అధ్యక్ష? R&R ఇయ్యరు, వాళ్ళకి R&R ఇల్లులు కట్టించరు, R&R పనులు చేయరు. ఒకవైపున కాఫర్ డ్యామ్ పన్నులకు శ్రీకారం చుట్టడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించే పని. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఏ రోజు కూడా అధ్యక్ష R&Rపై దృష్టి సారించిన పాపాన పోలేదు అధ్యక్ష. మనం వచ్చాక అధ్యక్ష ప్రాధాన్యత క్రమంలో ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా 373 జనవాస ప్రాంతాలను అనుకుంటే అధ్యక్ష ఉండేటివి. అవి గూడెంలని చెప్పనండి, పల్లెలనండి, ఊళ్ళనండి, మొత్తం 373 జనావాస ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పటికే 27 ఈ జనావాస ప్రాంతాలను ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం అధ్యక్ష కాఫర్ డ్యామ్ పూర్తయినందున అధ్యక్ష ఆ మేరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కాఫర్ డ్యామ్ మనం పూర్తి చేశాం, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం కాబట్టి. అందుకనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారిని అందరినీ కూడా తరలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ముందస్తుగా ప్రాధాన్యత క్రమంలో అధ్యక్ష 20,496 కుటుంబాలు తరలించాలని చెప్పి లెక్క వేస్తే అధ్యక్ష అందులో 7,962 కుటుంబాలు, అంటే దాదాపుగా 8,000 కుటుంబాలు ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ మిగిలిన ఒక 3,228 కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్కి ఆప్ట్ చేశారు అధ్యక్ష. అంటే వాళ్ళకు మేమే ఇల్లు కట్టుకుంటాము, మేము ఎక్కడో చోట కట్టుకుంటాం, మాకు డబ్బిస్తే చాలు అని చెప్పి అడిగిన వాళ్ళు 3,228 కుటుంబాలు అధ్యక్ష. ఇక మిగిలిన వాళ్ళ అధ్యక్ష, ఈ మిగిలిన వాళ్ళకు సంబంధించి ఏదైతే ఈ 17,000 అంటే 20,496 ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో కుటుంబాలు తరలించాలి అని చెప్పి ఏదైతే అనుకుంటా ఉన్నామో, ఇందులో ఈ వన్ టైం సెటిల్మెంట్ అడిగిన వాళ్ళు ఈ 3,228 ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ అడిగినారో వాళ్ళని తీసేస్తే మొత్తంగా 17,268కి ఇల్లులు కట్టించే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో వీటికి సంబంధించి హౌసెస్ కంప్లీటెడ్ అధ్యక్ష 11,984 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. మోరల్లెస్ బ్యాలెన్స్ ఇంకొక 5,284 సంబంధించి పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీటిని అన్నిటికీ కూడా ఎప్పుడెప్పుడు షిఫ్ట్ చేస్తాము అని చెప్పే దాని మీద కార్యాచరణ అనేది క్లియర్ కట్గా పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించి మార్చిలో ఇంతమందిని, ఏప్రిల్లో ఇంతమందిని, మేలో ఇంతమందిని, జూన్లో ఇంతమందిని, జూలైలో ఇంతమందిని, ఆగస్టులో ఇంతమందిని కింద పూర్తిగా ఆగస్టు సమయానికి వచ్చేసరికి పూర్తిగా మొత్తంగా ఈ 20,496 కుటుంబాలను సంబంధించి పూర్తిగా షిఫ్ట్ చేసే కార్యక్రమం పూర్తిగా అన్ని రకాలుగా కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఈ మధ్య అధ్యక్ష ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలా బాబు గారి మీడియాలో అధ్యక్ష, ఈ TV5 ఈ బాబు గారి మీడియా అధ్యక్ష, ఇదంతా వీళ్ళు తరచుగా కూడా రాస్తూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఏమని రాస్తూ ఉన్నారు అధ్యక్ష? ఎత్తు తగ్గిస్తూ ఉన్నాము, ఎత్తు తగ్గిస్తారు అని చెప్పి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష వీళ్ళు రాసే ఈ రాతలు చూసినప్పుడు, వీళ్ళు టీవీలలో చెప్పే మాటలు విన్నప్పుడు వీళ్ళకి ఎత్తు తగ్గిస్తూ ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఏమైనా మోడీ గారి బెడ్రూమ్ లేకపోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా? మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా? లేకపోతే షెకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షెకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షెకావత్లో ఏమన్నా అడిగినారా? మరి మోడీ గారిని అడగలేదు, షెకావత్ గారిని అడగలేదు, నా దగ్గరికంటే ఎలాగో రారు.
అధ్యక్ష, మరి పోలవరం డ్యాము ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు అని ఎవరు చెప్పినారో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళంతా కీళ్ళే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక 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 ఆందోళన క్రియేట్ చేయాలి, మన మీద ఒక బురద చల్లాలి అని వీళ్ళంతా కీళ్ళే ఒక ఎత్తుగడ వేయడం, ఆ ఎత్తుగడలో భాగంగా దాన్ని సింక్ చేయాలి అని చెప్పి వీళ్ళంతకి వీళ్ళే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి ఏదో కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా వీళ్ళతోనే చెప్పినట్టుగా ఈనాడు రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను, నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా, లేకపోతే రాధాకృష్ణ నేను షకావతును మాట్లాడుతున్నాను, నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని చెప్పినట్టుగా. ఎక్కడ అధ్యక్ష ఇది అబద్ధాలకైనా కానీ ఒక వక్రీకరణకైనా కానీ ఒక హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి కదా అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, పోలవరం ఎత్తు 1 ఇంచు కూడా తగ్గదు అని చెప్పి సందర్భంగా అధ్యక్ష, పోలవరం ఎత్తు ఎలాగో తగ్గదు అధ్యక్ష. కానీ ఎన్నికకు అధ్యక్ష 2019 నుంచి గమనించినట్లయితే ఎత్తు తగ్గుతూ ఉండేది ఎవరు అని అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు అధ్యక్ష. త్వరలోనే మరుగుజ్జు అయిపోతాడు అధ్యక్ష. 2019 ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేసరికి దేవుడు దయ, ప్రజలు చల్లని దీవెనలతో మాపై ఉండడంతో వాళ్ళ దేవుడు దయ, దేవుడు ప్రజలు ఇద్దరు బుద్ధి చెప్పడంతో ఏకంగా 23 స్థానాలకు వచ్చాడు. తర్వాత వరుసగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, అన్నీ ఎక్కడ చూసినా కానీ ప్రజలు అదే మాదిరిగానే బుద్ధి చెప్తూ చంద్రబాబు హైటును రోజుకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. 2024కి వచ్చేసరికి చివరికి కుప్పంలో కూడా ఓడిపోయి పూర్తిగా మరుగుజ్జయ్యే పరిస్థితి కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పి ఖచ్చితంగా చెప్తాం అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఎప్పుడూ కూడా వక్రీకరణ, అబద్ధాలు ఇటువంటి వాటి మీద ఆధారపడే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు అధ్యక్ష. దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు, ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష, ఇక చంద్రబాబు గారు అధ్యక్ష మిగిల్చిన 3వ సమస్య ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అధ్యక్ష. ఇది కూడా ఆయన గారు చలవే అధ్యక్ష. ఈరోజు నిజంగానే కేంద్ర ప్రభుత్వంతో ఇన్నిసార్లు మేము పోయి మాట్లాడాల్సిన పరిస్థితి మాకు ఎందుకు దాపరించింది అని అంటే అది నేషనల్ ప్రాజెక్ట్ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు అని అంటే దాని అర్థం కేంద్రమే దానికి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో అంత డబ్బు కేంద్రమే భరిస్తుంది అన్న మీనింగ్. దట్ ఈస్ వాట్ నేషనల్ ప్రాజెక్ట్ మీన్స్. అట్లాంటిది అటువంటి ప్రాజెక్టు కూడా మేము కేంద్రంతో ఇన్నిసార్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే దానికి కూడా మా కర్మ, దానికి కూడా కారకుడు ఎవడు అని అంటే మన విజనరీని, దానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఈ పెద్ద మనిషి దానికి కూడా కారణం అధ్యక్ష. విభజన చట్టం ప్రకారం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అంటే ప్రాజెక్టుకి అయ్యే ప్రతి పైసా కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పి దాని అర్థం అధ్యక్ష. అధ్యక్ష, ఈయన గారు అధ్యక్ష కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టుని తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తీసుకునే కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష కాంట్రాక్టర్లు తన చేతికి వచ్చే వరకు అధ్యక్ష, అంటే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 2017 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల గురించి కూడా ఆలోచన చేయలేదు. అసలు పనులే జరగలే 3 సంవత్సరాల పాటు దాదాపుగా తన చేతుల్లోకి ఆ వర్కులు వచ్చేదాకా. అంటే 3 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేసిన పరిస్థితులకు కూడా కారణం కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడే కారణం అధ్యక్ష. అధ్యక్ష, అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 2013-14 ధరల ప్రకారమే కడతానని ఒప్పుకుంటూ కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. మేము అసెంబ్లీలో దీనికి సంబంధించి అప్పట్లో ఇదే సభలో అధ్యక్ష ఇదే విషయాన్ని
ఎంతగానో ప్రస్తావించాను. ఏం ప్యాకేజ్ తీసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు జ్ఞానం ఉందా లేదా, నీకు అసలు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా, మీకు నువ్వేం అడుగుతున్నావు, వాళ్ళేమిస్తున్నారు, ఒకసారి అన్నీ తెలిసి ఆలోచన చేసి మీరు చేస్తూ ఉన్నారా, అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నష్టం ఏం జరుగుతూ ఉందో నీకు అర్థమవుతా ఉందా, నీకు అవగతం అవుతా ఉందా చంద్రబాబు అని చెప్పి ఇదే సభలో అడిగితే మా గొంతు నొక్కేశారు అధ్యక్ష. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రస్తావన నేను చేసినప్పుడు ఏ రకంగా గొంతు నొక్కారో ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో మొదటి నుంచి ఏం తెలుసు అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటో ఏం తెలుసు అధ్యక్ష, funding of 100% of the remaining cost of the irrigation component only of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adhyaksha, the Polavaram project authority will assess out the cost of the irrigation component as on 1/4/2014 relevant question in consultation with the Department of Expenditure. Adhyaksha, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు సంబంధించి వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎస్టిమేషన్ చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వబోతున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చులు మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చులు మేము ఇవ్వబోమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. అధ్యక్ష, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2013-14 రేట్లతో ఏ రకంగా చేయగలుగుతారయ్యా, ఏ రకంగా ఒప్పుకుంటా ఉన్నారు మీరు, ఏ రకంగా ప్రాజెక్ట్ అనేది మారుతూ ఉంటాయి రేట్లు. 2013-14 రేట్ల ప్రకారం నువ్వు వాళ్ళకి రేట్లు కన్ఫైన్ చేయడం ఏంది, నువ్వు ఒప్పుకోవడం ఏంది, వాళ్ళు అడగడం ఏంది, నువ్వు ఒప్పుకోవడం ఏంది, అసలు ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది అని చెప్పి అడిగితే పూర్తిగా నా గొంతే ఆ రోజు నొక్కేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల కేంద్రం 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష పట్టు విడవకుండా ప్రాజెక్టుకి ఎంత అవసరమైతే అంత డబ్బులు ఇవ్వాలని 2017-18కి సంబంధించిన రేట్ల ప్రకారం 55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిసారి కూడా అధ్యక్ష కేంద్రం మీద ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇది జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏమంటే ప్రతిసారి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. మేమంటాము అసలు చంద్రబాబు నాయుడు ఎవడండి ఒప్పుకునే దానికోసం, అది నేషనల్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఆ ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ప్రాజెక్టు అంత డబ్బు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ గొడవ మాకు వాళ్లకు మధ్య జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇలాంటి అడ్డంకులు ఉన్నా సరే అధ్యక్ష, ఉక్కు సంకల్పంతోనే అధ్యక్ష పోలవరం నిర్మాణం పనులలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఉక్కు సంకల్పంతోనే పోలవరం నిర్మాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు చేసిన అన్యాయాలు, భారీ వరదలు, మధ్యలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నా కూడా అధ్యక్ష ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష అడుగులు మనం ఎలా ముందుకు వేశాము అన్నది ఒకసారి గమనించే ముందు అధ్యక్ష, ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన హయాంకు మధ్య నాడు నేడు అనేటివి కూడా ఒకసారి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. 2019 జూన్ 2019 నాటి పరిస్థితి ఏమిటి, మే 2021 నాటికి పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి విజువల్ ప్రజెంటేషన్ ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. ఇది స్పిల్వే అధ్యక్ష. 55 మీటర్లు కాలమ్స్ పైకి లేయాల్సిన పరిస్థితిలో 32 మీటర్లు 33 మీటర్లు కూడా లేయక మునిపే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనుప గేటు
ఒక ఇనుప రేకుని తీసుకొచ్చేసి పెట్టించేసేసి అయిపోయిందని చెప్పి చెప్పడం ఆయన చెప్తాడు అధ్యక్ష. మరోవైపున మనం స్పిల్వే ఛానల్కి సంబంధించి మనం స్పిల్వేకి సంబంధించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇంకా చూసుకోండి అధ్యక్ష అక్క కాలం 35 మీటర్ల నుంచి ఇంకా ఫర్దర్గా 55 మీటర్లు అంటే ఇంకా 20 మీటర్లు ఇంకా పైకి లేయాలి. ఆ 50 ఇంకా 20 మీటర్లు పైకి లేక మునిపే ఒక రేకు పెట్టినాడు, పెట్టేసి అయిపోయింది, రేకు పెట్టేసి ఇది జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి పెట్టడం మొదలు పెడతాడు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇట్లా ఏ రకంగా ఇట్లా ఎన్ని రకాల శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. స్పిల్వే కాంక్రీట్ పనులు కమెన్స్మెంట్ కోసం ఒక శంకుస్థాపన, స్పిల్వే కాంక్రీట్ శంకుస్థాపన. ఇది 30/12/2016లో చేస్తాడు. తర్వాత అధ్యక్ష ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ వర్క్స్ కమెన్స్మెంట్ అంట. ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్కు సంబంధించిన పనులు కమెన్స్మెంట్ అంట. ఇది 8/6/2017 మళ్ళీ ఇదొక శంకుస్థాపన. దాని తర్వాత కంప్లీషన్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్ అంటే పునాది. డయాఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పునాది అధ్యక్ష. అంటే పునాదులు అయిపోయినాయని మళ్ళీ శంకుస్థాపన అధ్యక్ష. ఇది 11/6/2018 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష స్పిల్వేలో రేడియల్ గేట్స్కు సంబంధించి ఫ్యాబ్రికేషన్ అంటే గేట్లకు సంబంధించి పనులు మొదలు పెడతా ఉన్నాము అని చెప్పి మళ్ళీ అదొక శంకుస్థాపన అధ్యక్ష. అది 24/12/2018 అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే మరోవైపున అధ్యక్ష ఇది జరగమునిపే ఒకవైపున గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి 24/12/2018లో గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి స్పిల్వే రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొదలు పెడుతున్నాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇది 24/12/2018 అధ్యక్ష. దానికన్నా ఒక 3 నెలలు ముందే సెప్టెంబర్లోనే 2018లో స్పిల్వేలో గ్యాలరీ వాక్ అని పెడతాడు. ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష. ఫ్యామిలీ టూర్ అంటారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అయిపోయింది అన్న భ్రమ కల్పిస్తూ ఈ ఫ్యామిలీ టూర్ కార్యక్రమాలు కూడా చేస్తారు అధ్యక్ష. ఇవన్నీ చేయడమే కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజలను మభ్యపెట్టాలి, ఇంక ప్రజలను మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టినారు అధ్యక్ష. బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష. తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష. అదే ఆ పాట కూడా ఏంటి ఒకసారి చూద్దాం ఒకసారి. ఈ మాదిరి పాట కూడా పెట్టాడు అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజలను తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష
ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చాక అడుగులు ఎలా ముందుకు పడ్డాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది గతంలో స్పిల్వే అధ్యక్ష. మీకే కనిపిస్తూ ఉంది పనులు పూర్తిగా ఎలా మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా వదిలేసిన పరిస్థితి నుంచి ఈరోజు స్పిల్వే పనులు కట్టని స్పిల్వేను ఏ రకంగా మనం పూర్తి చేశామో ఈ రకంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చూడండి అధ్యక్ష, అది చక్కగా ఉందో. ఈ మాదిరిగా ఉండాల్సిన దాన్ని పునాదుల కాడి నుంచి పునాదులు అయిపోతానే శంకుస్థాపనాన్ని జాతికి అంకితం అని చెప్పి అయిపోయింది అని చెప్పి కంపెనీ అని చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమం, దానికి మళ్ళీ జయం చంద్రబాబు అని చెప్పి మళ్ళీ పాట. అధ్యక్ష, కట్టని స్పిల్వేని పూర్తి చేశాం అధ్యక్ష. అప్రోచ్ ఛానల్ను సేఫ్ లెవెల్కు పూర్తి చేశాం అధ్యక్ష. స్పిల్ ఛానల్ను కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అసలు పిల్లలు కూడా స్పిల్వేలో అధ్యక్ష పిల్లలు కూడా పూర్తి చేయకుండా రెండు ఐరన్ రేకులు పెట్టి గేట్లు పెట్టామని వీళ్ళు ప్రచారం చేసుకుంటే అధ్యక్ష, మేము అన్ని గేట్లు 48 గేట్లు మేము అమర్చి వాటిని ఆపరేషన్లోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. 4 గేట్లు సిలిండర్లు కూడా రెడీగా ఉండే ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. ఆ లెవెల్లోకి తీసుకొచ్చాం అధ్యక్ష. అది కూడా అయిపోయినాయా? 4 గేట్లు కూడా అయిపోయినాయంట అధ్యక్ష. మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ను కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అధ్యక్ష, మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని పూర్తి చేయడానికి గ్యాప్ 3ని పూర్తి చేశాం అధ్యక్ష. అదే రకంగా ఈ అన్నిటికీ మించి అధ్యక్ష ఈ కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అధ్యక్ష. ఎందుకంటే నీళ్లు రాకుండా పనులు చేసుకునే దానికోసం వర్షాకాలంలో కూడా వరద నీరు స్పిల్వే మీద నుంచి మళ్ళించి పనులకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా పనులు కొనసాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే దాంట్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేశాం అధ్యక్ష. అన్నిటికీ కీలకమైన ఈ ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. నదిని స్పిల్వే మీదుగా కూడా తరలించడం కూడా పూర్తయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా ముమ్మరంగా పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి కాగానే మెయిన్ డ్యామ్ పనులు కూడా శ్రీకారం చుడతాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ హైడిల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. కీలక టనల్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి అధ్యక్ష. ఎడుమ కాలువకు కనెక్టివిటీ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒకసారి వీడియో కూడా తీశారు కదమ్మా, వీడియో కూడా ఒకసారి చూపించండి ఒకసారి, పనులు ఏ రకంగా కూడా జరిగాయి అనేది కూడా.
ఇది లోవర్ కాఫర్ డ్యామ్ అధ్యక్ష, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము. దీంట్లో పనులు వేగం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ వర్షాకాలం లోపు ఈ ప్రాజెక్ట్, ఈ లోవర్ కాఫర్ డ్యామ్ పనులు కూడా పూర్తయిపోతే మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి మధ్యలో ఉంటుంది కాబట్టి మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఇది పవర్ హౌస్ అధ్యక్ష. పవర్ హౌస్కి సంబంధించిన టన్నల్ వర్క్లు అధ్యక్ష, ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష మేము బస్సులు పెట్టలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇంకా ఇప్పుడు బస్సులు పెట్టలేదు అధ్యక్ష. ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష బస్సులు పెట్టలేదు, భజన చేయించలేదు, రెండు చేయించలేదు అధ్యక్ష. ఇదంతా కూడా అధ్యక్ష చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం. కేంద్రం సహకారంతో అధ్యక్ష R&R పనులు కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అవరోధాలు ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ తాపత్రయము తపనతోనే అడుగులు ముందుకు వేగంగా వేస్తూ ఉన్నాము. 2023 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు గట్టిగా వేస్తూ ఉన్నాము. డిజైన్స్ ఒక్కటే అధ్యక్ష, CWC నుంచి మాకు రావాల్సిన డిజైన్స్ అప్రూవల్ ఒక్కటే మాకు డిలే అవుతూ ఉంది. ఆ అప్రూవల్స్ గాన వస్తే ఆ తర్వాత వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 18 months. కన్ను మూసుకొని 18 months పూర్తిగా ప్రాజెక్ట్ చేస్తాం. డే వీ గెట్ ద డిజైన్ అప్రూవల్ అధ్యక్ష. అది హోప్ఫుల్లీ ఈ నెలాఖరు లోపల ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి కూడా మా అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్పారు అధ్యక్ష. ఆ నెలాఖరులో అది చేస్తే వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి కొంచెం గట్టిగా డిజైన్స్ వచ్చిన వెంటనే ఇంకా కొద్దిగా ప్రెషర్ పెట్టి ఇంకా కొంచెం గట్టిగా యాక్టివేట్ చేస్తే వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు నెక్స్ట్ ఖరీఫ్కు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతి అడుగు కూడా వేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు విషయంలో అధ్యక్ష, ఇంతకుముందు మన బాల మాట్లాడుతూ అన్నాడు అధ్యక్ష, మన అనిల్ కూడా మాట్లాడుతూ అన్నాడు నాన్నగారి స్వప్నం అని. ఎస్ అధ్యక్ష, ఇది నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నాన్నకు కొడుకుగా ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తానండి. మై వర్డ్ టు దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అధ్యక్ష, ఒక పోలవరం ప్రాజెక్టే కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని ఉన్న 3 ప్రాంతాల్లోని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ పోతామని చెప్పి కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ సెలవు.